కలుపుకోవటం, పెంచుకోవటం, పంచుకోవటమే తో జరుగుతూ ఉంది. ఇకపోతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పని చాలా గొప్పగా చెప్తున్నారు. 1వ తారీఖు నుంచి సంబరాలు చేస్తారట వీళ్ళు, ప్రజలతో కలిసి ఉత్సవాలు చేస్తారట. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే బీర్లు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం, కొల్లగొట్టడం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవటం, దాచుకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే అధిష్టానానికి కప్పం కట్టడం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలో గత సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే విషపూరితమైనటువంటి ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు, ఒకసారి కాదు, ఒక చోట కాదు, ఒక పాఠశాల కాదు, ఒక ఆశ్రమ పాఠశాల కాదు, అనేక పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఒక ప్రాణం కూడా పోతే పట్టించుకునేటువంటి నాదుడు లేనటువంటి ఒక పాలన ఇది ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా నడుస్తూ ఉంది. మానవంగాలు పెరిగినాయి, ఆత్మహత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, ఫిరాయింపులు పెరిగినాయి, దోచుకోవటం పెరిగింది, మరి కొల్లగొట్టడం పెరిగింది. ఇది ఇందిరమ్మ రాజ్యానికి ప్రతీక. అందుకనే భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతూ ఉంది. నీ సంవత్సర కాలం యొక్క పురోగతి పైన, లేదా నీ సంవత్సర కాలం యొక్క పనితీరు పైన, పాలన పైన బహిరంగ చర్చకి సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ పక్షాన సవాల్ విసురుతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. భూసేకరణలో అంతే. బీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోంది. భూసేకరణకు సంబంధించినటువంటి విషయం మార్కెట్ ధరలు ఒకటి వీళ్ళు అమలు చేస్తుంది, ఇంకొకటి భూసేకరణలో నష్టపరిహారం కూడా వివక్షతో కూడుకున్నటువంటి వ్యవహారాన్ని అప్పుడు బీఆర్ఎస్ అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా భూసేకరణ విషయంలో కూడా ఉక్కు పాదాలు పెట్టి సేకరించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ ఇట్లా చేస్తుంటే బీఆర్ఎస్ విమర్శిస్తోంది, అప్పుడు బీఆర్ఎస్ అట్లా చేస్తే కాంగ్రెస్ విమర్శించింది. అది ఇద్దరిది ఒకే తరహా పాలన జరిగింది, ఒకే రకంగా వ్యవహారం నడిచింది. అందుకనే రాహుల్ గాంధీకి లెఫ్ట్ అయి కేసీఆర్ అయితే రైట్ అయి రేవంత్ రెడ్డిలా నడుస్తున్నారు. కాబట్టి అటు ఇటు ఇటు అటు అనుకుంటూ నడుపుతా ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క బ్రతుకులు, వీళ్ళిద్దరి యొక్క అన్ని రకాల బతుకులను బట్టబయలు చేయడం కొరకే భారతీయ జనతా పార్టీ మరి రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని జనంలోకి వెళ్ళబోతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను.